హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టానిక్ వైన్ షాప్ను ఎక్సైజ్ అధికారులు క్లోజ్ చేశారు. వైన్ షాప్ లైసెన్స్ గడువు ఇవాల్టితో ముగిసిన నేపథ్యంలో క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే అంతకుముందే లైసెన్స్ పునరుద్ధరణ కోసం టానిక్ వైన్ షాప్ యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తును పరిశీలించిన అధికారులు తిరస్కరించారు. టానిక్ వైన్స్లోని మద్యాన్ని 1.5 కోట్లకు పైగా అంచనా వేశారు. వైన్స్లో మిగిలిపోయిన మద్యాన్ని సమీప షాపులకు పంపిస్తామని చెప్పారు. ఇటీవలనే టానిక్ లిక్కర్ మార్ట్లో అవకతవకలు జరిగినట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. టానిక్ మార్టుకు అనేక వెసులుబాట్లను ఇచ్చిన గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా లిక్కర్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. టానిక్ ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-25 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున 23-24 గడువు ముగిసింది. కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. So the target and goal is